హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఈరోజు చూసుకున్నట్టయితే అమర్నాథ్ ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఈరోజు ఏదైతే అమరావతిని అది గోస్ట్ రాజధాని చెప్పి కామెంట్ చేసిండు, అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంటే గుడివాడ అమర్నాథ్ అంటే కోడిగుడ్లు అమరావతి అని చెప్పారు అప్పుడు ఆయన కదా, ఆయన పెద్దగా తెలియదు అనుకుంటా అన్న. ఇప్పుడు అమరావతి గోస్ట్ అని ఆ విధంగా అలాగంటారు ఆయన. ఇప్పుడు మన వచ్చారు రాశారు ఎవరో అలా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు చెప్పాడు, ఎక్కడ ఏమీ లేదు. గట్టి మాట్లాడితే రోడ్లు కూడా లేవు. అసలు దీని మీద మాట్లాడే అవకాశం అయితే ఆయనకి లేదు. ఒకప్పుడు ఆయన ఏమొచ్చి అనకాపల్లి పార్లమెంట్ అనుకుంటా, మన అతను మాది ఒక ఊరు గాజువాక, కాకపోతే పెద్దగా చెప్పడంగా ఏమీ లేదు. అంటే రోడ్లు వేసిందే మేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. రోడ్లు అయితే ఎవరు లేరు. ఇప్పుడు నేను మొన్న వెళ్ళాను రీసెంట్గా, ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి పక్కన చూస్తుంటే ఇంకో వే వస్తుంది. చాలా సూపర్గా చేశారు, మంచిగా విధానంగా చేశారు, రోడ్లు అన్నీ బాగున్నాయి, పరిపాలన బాగుంది. ఇక్కడేమో బొండే పాస్ తీసుకుంటే ఇక్కడేమో 150 రూపాయలు. అదే మన ఒకప్పుడు అయితే 120 రూపాయలు ఉండేది, అది ఇప్పుడు తీసుకుంటే సాయంత్రం కాలం 10 గంటలకు క్లోజ్ అది. కానీ ఇప్పుడు అదే బస్సు ఎక్కితే మాత్రం 100 రూపాయలకి వస్తుంది. 100 రూపాయలు ఉండే బస్సు 24 అవర్స్ వస్తుంది, ఫ్రీ బస్సులు. పైగా రోడ్లు కూడా చాలా బాగున్నాయి, పరిపాలన కూడా చాలా బాగుంది, ఎక్కడ రౌడీ అనేది ఏమీ లేదు. ఒకప్పుడు అలా 70,000 మంది ఉన్న అమరావతిలో 2 లక్షల కోట్లు దేనికి అని చెప్పి అమర్నాథ్ మాట్లాడారు, ఇది ఎంతవరకు కరెక్ట్? అదే మన విజయవాడలో ఏదో కట్టారు కదా విగ్రహం, పెద్ద విగ్రహం అయితే అంబేద్కర్ విగ్రహం, ఇది ఎంత అయింది? అంత 600 కోట్లు ఎంత అయింది కదా దానికి, తనకి ఎంత అయిపోద్ది అయింది దానికి, అంత అవ్వదు కదా దానికి. ప్రతి లాజిక్ మాకు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఇక్కడ ఏంటంటే జనాలు ఏమొచ్చి మ్యాజిక్లు అలవాటు పడిపోతారు అంతే, ఇంకేమీ లేదు. లాజిక్లు అయితే చెప్పడం చాలా ఉన్నాయి ఇందులో. జనాలు కొంచెం క్లారిఫికేషన్ చూసుకుంటే అన్ని క్లారిఫికేషన్ అర్థమవుతాయి, మనకు టాపిక్ అయితే అవసరం కూడా ఉండదు. ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అని చెప్పింది కదా, ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట, మీరేమంటారు? అవును, అదే అన్నానన్న. ఇప్పుడు అన్నం అయిపోదు కదా, టైం పడుతుంది. ఇప్పుడు వంట అయిపోతే అన్నం అయిపోద్ది, కూర అన్ని వండుకుంటే అన్ని విధానంగా భోజనం తయారవుతుంది అన్నమాట. అందుకని ఇప్పుడు వెంటనే అయిపోవాలంటే అదే అయిపోద్ది, అభ్యస్ పరిస్థితి ఏం లేదు కదా. దేనికైనా వేచి ఉండాలన్నమాట, వేచి చేస్తే పనులు అవుతాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కోట ప్రభుత్వం వచ్చింది, అంత ఎంత బాగుంది, రోడ్లే బాగా చేశారు, పర్లేదు బాగా చేశారు, నేను ఒప్పుకుంటాను, మనస్ఫూర్తిగా చెప్పుకుంటాను నేను. అది మళ్ళీ 5 years మళ్ళీ అదే ప్రభుత్వం ఇవ్వమని చెప్పండి, పరిపాలన ఒక విధంగా ఉంటుంది. అంటే ఈ 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు దేనికోసం? అంటే అమరావతి ఇప్పుడు డెవలప్ అయిన సిటీస్ ఉన్నాయి కదా, వైజాగ్ సిటీ కావచ్చు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అక్కడ డెవలప్ ఉంది కదా, దానికి కొంచెం బూస్ట్ ఇస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది కదా. వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ మాత్రం అలా వదిలేస్తే ముంబై డబుల్ వస్తుంది, ముంబైకి చెన్నై చాలా డబుల్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఎందుకంటే వైజాగ్ కాబట్టి ఒక విధంగా ఒక రేంజ్లో వస్తుంది. ప్రతిది కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు, ప్రతిది కూడా క్లారిఫికేషన్ చేస్తున్నారు, ఎక్కడ రౌడిజం లేదు. రౌడిజం మొత్తం తోలు తీసేస్తుంటారు అక్కడ. అంటే వైజాగ్ని రాజధానిగా పెట్టొచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. అంటే మరి అక్కడైతే కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా, బాగా కొనుక్కో, అక్కడే బాగా తీసుకోవచ్చు. అక్కడ పక్క ఉన్న సైట్లో విని వాళ్ళకి బాగుంటాయి, వాళ్ళకి ఆపరేజ్ కూడా అన్నీ బాగుంటాయి కంప్లీట్ చేయడానికి. మాకు ఎలా కాదు కదా, ఇదంతా కొంచెం న్యాయంగా వెళ్ళిపోతారు ఆ విధంగా అనమాట. మనం రిస్క్ ఏదో కట్టారన్నమాట అక్కడ. మొన్న రీసెంట్గా అలా బడ్డ మీద వెళ్తుంది, ఇలా చూసానమాట, మొత్తం చెక్కేస్తారు భయ్య, పైన ఏమీ లేదు. ఒకప్పుడు ఆ బీచ్లోకి వెళ్ళి లోపలికి వెళ్తుంటే చూస్తే చల్ల గాలేసేది పైనుంచి ఆ పచ్చదనానికి. ఇప్పుడు అంత లేదు, మొత్తం చెక్కి పారేస్తారు. ఇంకా ఏదో క్లారిటీ డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది, అంటే మీకు అక్కడ ఏం డెవలప్మెంట్ అభివృద్ధి జరిగినట్టు జగన్మోహన్ రెడ్డి మాకు ఏం అభివృద్ధి అనేది అసలు ఏమీ లేదు, అక్కడ ఏమీ లేదు. అక్కడ బాగుపడి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాత్రమే. జే జగన్ అంటే నువ్వు బాగుడు ఇంకా నీకు అయిపోయింది, ఇంకా నీ లైఫ్ సెటిల్ అయిపోయింది. కొద్దిగా అంటే అలా ఉంటుంది అన్నమాట. మేము కూడా మనుషులు, మేము వాటర్స్, మాదో పార్టీ ఉంది, ఇది తిన ఏమో తీసుకెళ్ళి టీసీని వేసాం, జైలు వేసాడు అంతే. పోలీసులు కూడా వాళ్ళ మాటలు వినేవారు. లేదు, ఎగురుతున్నారు. ఇప్పుడు పోలీసులు తప్పు చేస్తే మాత్రం ఎవ్వరు ఊరుకోవట్లేదు, కూటమి ప్రభుత్వం అసలు ఒప్పుకోవట్లేదు. అంతే. మా ఊరు గాజువాకలో ఏమో పడ్డలు ఉంటుంది. మా ఊర్లో అయితే ఎలా ఉంటుందంటే అంతా రెడ్డిస్ అన్నమాట, క్యాష్ పిన్స్ ఎక్కువ ఉంటాయి అటు సైడ్. వాళ్ళు ఎలాగంటే వాళ్ళ పరిపాలన ఆలిష్టం, అంతనా వాళ్ళ పరిపాలన ఆలిష్టం. వాళ్ళకి చిన్న క్యాస్ట్ అయితే మాత్రం వినాయక చవితి రోజు ఏమొచ్చి బొమ్మ అనడానికి అయితే వాళ్ళ రెడ్డిస్ వాళ్ళకైతే 11 రోజులు అయితే, మా వాళ్ళకైనా చిన్న క్యాస్ట్ మాకైతే 3 రోజులే. 3 రోజుల కన్నా బొమ్మ ఎక్స్ట్రా ఉంటే మాత్రం పోలీసులు ఫోన్ చేసేసి, అన్న ఎక్కడున్నారు వీళ్ళు, ఇంకా బొమ్మ ఉంచారు ఇక్కడ, వీళ్ళు అనిపించలేదు, ఇంకా వీళ్ళు అనపాలి, ఇంకా బొమ్మ నిమజ్జనం చేయాలి. అలా ఉంది, మా ఊర్లోనే జరిగింది ఇది అంతనా. అది ఆ పరిపాలన అలా ఉండేది. అంటే ఇప్పుడు రౌడీ రాజకీయాలు అట్లాంటివి ఇప్పుడు బాగానే ఉందన్న, ఒకప్పుడు ఉండేదన్న, ఇప్పుడు ఉండేది. ఇప్పుడు అలా కాదు, రోడ్డు మీద ఎవడం తేడా కనపడుతుంది, ఎగురుతున్నారు పోలీసులు తీసుకెళ్ళి. అంటే నెక్స్ట్ టైం కూడా ఇదే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ వచ్చిందో అనుకో అన్న, ఇంకా చాలా బాగా జరుగుతుంది అన్న, చాలా సూపర్గా జరుగుతుంది. ఈ విధంగా అంటే ఆగిపోయిన వర్క్లు కూడా మొత్తం క్లియర్ అవుతాయి.
పైగా ఎక్కడో కూడా తప్పుడు జరిగింది ఏమీ లేదు, ప్రతి విషయం కూడా బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇయర్లో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. పాదయాత్ర అయిపోతుంటే పదవి ప్రమాణ స్వీకారమే ఎక్కుతారు అంటే ఖచ్చితంగా మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మొన్న ఏమొచ్చి ముద్దులు అయిపోయాయి, ఇప్పుడు ఏమో పాదయాత్ర చేస్తారన్నమాట. నెక్స్ట్ సీఎం అయిపోతారు ఏకంగా ఆయన. ఇంకెందుకు ఇంకా ప్రభుత్వం మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఆ ఇష్టం, ఇంకా ఆయన ప్రపంచం అంతే. ఇంకా ఇక్కడ ఆయన ఇంకా కీమంటారు కదా, ఎక్కడ దేశంలో ఏమో ఇక్కడ ఈయన మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన ఇష్టం. ఇంకా అంటే ఆయన చెప్పిందే జరగాలంటారు. లాభం సంపేస్తారు జాగ్రత్త, జాగ్రత్త ఉంటుంది, ల్యాపేసి ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండేవాళ్ళు ఇప్పుడు పేరెంట్ నాని ప్రజలు ఏంటంటే భయ్యా, ఇప్పుడు మనోడు అనుకుంటారు తప్పించి మనోడులో ఏముంటుంది భయ్యా, మనోడు గొంతు కోస్తాడు. కొంచెం ల్యాపేషన్ చూసుకోవాలి. ఇప్పుడు ఏమో మనోడు కూడా ఏమి పెట్టాడు, అలా మనకి పెట్టాడు. ఏంటంటే జనం అర్థం చేసుకోవాలి, వీడు మనోడు కాదు, మనకి హెల్ప్ చేసేవాడు కావాలి అంతే. వాడు ఏ క్యాస్ట్ వాడు ఏ మాత్రం మనకు అనవసరం. మనకు ఎవడు మంచిదో ఆయన మనం ఎన్నుకోవాలి. అలాగైతే ప్రజలు అలా ఆలోచిస్తూనే బాగుపడుతుంది దేశం మనకు, రాష్ట్రం మనకు, ఈ ప్రపంచం ఏదైనా సరే. లేదు మా క్యాస్ట్ అనుకుంటే మాత్రం వాడు ఓడిలేస్తే మాత్రం ఏదో సింబల్ ఉంటుంది కదా, మనోడు అని చెప్పేసి సీట్లోకి వచ్చి పెడితే మనం దోదిస్తున్నట్టు ఏదో సింబల్ ఉంటుంది, డైలాగ్ ఆ టైప్లో ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ బ్రో. ఓకే. 78లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 83లో ఎన్టీ రామారావు పార్టీగా పెట్టినప్పుడు కూడా రివర్స్లో ఉన్న 85లో అన్నగారి పార్టీలోకి అడుగు పెట్టాడు. 95 నుంచి 2004 వరకు ప్రపంచానికి హైదరాబాదుని పరిచయం చేశాడు. హైదరాబాద్కి ఐటీ ఉద్యోగి వచ్చేలాగా చేశాడు. ఐటీ కంపెనీలు తెచ్చాడు. ₹1,00,000 ఐటీ చదివిన వాడికి ₹1,00,000 జీతం ఇచ్చిన ఘనత అయినది. చరిత్ర చెప్పుకునిద్ది. ముందు 3 తరాలు కాదు 4 తరాలు చెప్పుకునే చరిత్ర ఎవరిదంటే నారా చంద్రబాబు నాయుడు గారిది అని గర్వంగా ఈరోజు నేను ఒక తెలుగోడిగా చెబుతున్నాను. గుర్తించాడు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినా ఒక తెల్ల కాగితం ఇచ్చి సోనియమ్మని ఒప్పించి తెలంగాణ తమ్ముడికి న్యాయం చేశాడు. అన్నకి ఒక గౌరవాన్ని ఇచ్చాడు. అదే దెబ్బ తిన్నా 2014, 2016 నలిగిపోయినా 16లో అమరావతిని గుర్తించాడు. అమ్మ లాంటి అమరావతి రాష్ట్రానికి కావాలని గుర్తించాడు. రైతన్నను అడిగాడు, నేను ఇస్తానన్నాడు. ఆయన చూసి ఒకప్పుడు ఆయన వల్ల నలిగిపోయిన రైతే ముందుకు వచ్చి 58 రోజుల్లో 33,000 ఎకరాలు ముందుకొచ్చి ఇచ్చారంటే అదయ్యా చంద్రబాబు నాయుడు అంటే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒకే కులం ఒకే మతం కాదు, మతాలను ఆదర్శంగా తీసుకుని నాయుడు కమ్మ అంటే పడేది కాదు. అలాంటి నాయుడు కమ్మను ముందుకు నడిపి పవన్ కళ్యాణ్ లాంటి సినిమా హీరోల్ని రాజకీయ ప్రవేశం చేసి నాయకుడి లక్షణాలు నేర్పి ఈరోజు సొసైటీలో కనపడేలాగా చేస్తున్నాడంటే అది నాయకుడంటే. భారతదేశం మొత్తం మన వైపు చూసేలాగా చేశాడు 24లో. అది మన అవసరం ఉందిరా అనేది ప్రపంచానికి తెలియజేసిన నాయకుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు గారు. 76 సంవత్సరాలు ఈరోజు సొసైటీకి ఉపయోగపడిన మనిషి, ఒక చరిత్ర ఆయనది. ఆ పుణ్యాత్ముడికి నేను పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నానంటే ఎంతో గర్వంగా ఉంది. మేసం మెలేజ్ చెబుతున్న ఒక సింహం పుట్టిందయ్యా ఈ నేల మీద. అటువంటి నేలలో నేను పుట్టానంటే గర్వంగా ఉంది. ఇంకా 2 తరాలు చెప్పుకునేలాగా మా అమరావతి, ఆ గడ్డ మీద నేను పుట్టినందుకు నా అమరావతిని కూడా అంత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెస్తాడనే నమ్మకం నాకు ఉంది. ప్రతి ఒక్కరికి ఉండేలాగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా కాలరెగరేసి చెబుతున్నాను ఈరోజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.